మొదలు పెట్టండి. అలాగే. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాక్యకారం వరరుచిం భాష్యకారం పతంజలిం పాణినిం సూత్రకారం చ ప్రణమామి మునిత్రయం. నమస్కారం. నమస్కారం అండి. అదే రోజు చెప్పుకుంటున్నట్టు మనం ముందుగా కావ్యాల గురించి చర్చించుకుంటున్నాం. ఉమా గారు నమస్కారం అండి. నమస్కారం అండి. గురుగారు వచ్చారండి? ఉన్నారండి. నమస్కారం గురుగారు. గురుగారు నమస్కారం. సరే గురుగారు నమస్కారం. ఇవాళ నైషధంలో శ్లోకంతో స్టార్ట్ చేస్తా అన్నారు. ముందు నైషధం అన్నట్టున్నారు కదండి అన్న. అవునండి, అంటే వారు కూడా ఉన్నారు. ఎంవిఎస్జే శాస్త్రి గారు నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. ముందు మీరు ముందు మీరు మొదలు పెడతారా గురుగారు? తప్పకుండా. గురుగారు వచ్చారా? ఉన్నారండి, మ్యూట్ లో ఉన్నారు గురుగారు. ఇంకేదైనా కాల్లో ఉండొచ్చు ఒక్కోసారి. గురుగారు నమస్కారం అండి, మీరు మ్యూట్ లో ఉన్నారు. మరి ఎలాగా, ఏం చేద్దాం? ఈ లోపల మేము చెప్తామండి, తర్వాత శాస్త్రి మేము చెప్పామండి. ముందు పోనీ వచ్చారండి గురుగారు. శాస్త్రి గారు నమోక ప్రారంభిస్తాం. నన్ను ప్రారంభించమంటారు, వాళ్ళు ఎవరైనా ప్రారంభిస్తారు. ఇష్టం, మీరు ఎలా అయినా పర్వాలేదు. అభిలషం మహాన్ సంతోషం. పని వాళ్ళు చెప్పనండి, వాళ్ళు చెప్పినా మీరు చెప్పినట్లే ఆశీర్వదించినట్టు అవుతుంది. మీరు వాళ్ళని విని ఆశీర్వదించినట్టు ఉంటుంది. ఒకసారి చదవండి అమ్మా సత్యవాణి గారు. నమస్కారం గురుగారు. నమస్తే, చదవండి అమ్మా. దివాకరాద్రక్షతి యో గుహాసు లీనం దివా భీతమివాంధకారం క్షుద్రేపి నూనం శరణం ప్రపన్నే మమత్తముచ్చైః శిరసాం సతీవా. ఉచ్చైః శిరసాం ఒకటే పదంగానండి అమ్మా. అవునండి, ఒకటే పదం. ఉచ్చైః శిరసాం సతీవా. శిరసాం అనద్దు, ఉచ్చైః శిరసాం అని మరొకసారి ఉచ్చైః శిరసాం సతీవా. మరొకసారి పూర్తిగా అనండి. దివాకరాద్రక్షతి యో గుహాసు లీనం దివా భీతమివాంధకారం. ఏంటండి దివా భీతం అనా దివాభీతం అనా? రెండు వేర్వేరండి. దివా వేరు, భీతం వేరు. అంటే రెండు పక్షాలు, అంటే దివాభీతం అని ఆవిడ చెప్పింది ఒక రకంగా కరెక్ట్, దివాభీతం ఉంది కూడా అవుతుంది. చెప్పండి అమ్మా. రెండు పక్షాలు ఉన్నాయి. క్షుద్రేపి నూనం శరణం ప్రపన్నే మమత్తముచ్చైః శిరసాం సతీవా. ఉచ్చైః శిరసాం ఒకటే పదంగా అనండి, అంటే మీటర్ ఒకలాగే ఉండాలి. మమత్వం ఉచ్చైః శిరాః అని పదం అనమాట, ఉన్న తొలువని అర్థం. ఉచ్చైః శిరాః వేరే పదాలు కాదు. ఉచ్చైః శిరసాం సతీవ అనండి. ఉచ్చైః శిరసాం సతీవ. మమత్వముచ్చైః శిరసాం సతీవ. మమత్వముచ్చైః శిరసాం సతీవ. అక్కడ గుహల్లో, హిమోత్పర్వతంలోని గుహల్లో చీకటి ఉంది. దాన్ని పగలు భయపడిపోయి, పగటిని చూసి భయపడిపోయి లోపల దాక్కుందిట. ఈ హిమవంతుట ఆ లోపల దాక్కున్నటువంటి చీకటిని ఈ సూర్యుడి నుంచి, అంటే ఈ పగటి నుంచి రక్షిస్తున్నాడు అని అందంగా చెప్తున్నాడు. ఆ చీకటి ఉన్నదాన్ని. అది ఎలా అంటే, గొప్ప ఆలోచనలు కలవారు, గొప్ప వారికి తనని వేడుకున్నటువంటి వాళ్ళ మీద
మంచి వాళ్ళ మీద ఎలా అయితే మమకారం అభిమానం ఉంటుందో అలాగే క్షుద్రుల పట్ల అంటే నీచుల పట్ల కూడా అలాంటి అభిమానమే ఉంటుంది అని చెప్తున్నాను. సరిపోయిందండి? సరిపోయింది, సరిపెడితే పర్వాలేదు. అంటే హిమవంతుడు ఏం చేశాడమ్మా అంటే హిమవంతుడు నీచుల విషయంలో చూపించాడు, ఉన్నతుల విషయంలో ఏం చూపించాడు? ఏమో అండి ఇక్కడ ఈ శ్లోకం పర్వాలేదు. అంటే యథా ఉచ్చేశ్వరసాం రక్షణం కరోతి తథా నీచానామపి అని కదా చెప్పాలి. అవునండి, అవునండి. లేకపోతే కలిపి సరిపోదు. చూడు, మీరు ఆలోచించారు మరొకసారి అండి. దివాకరాద్ రక్షతి యో గుహాసు లీనం దివాభీతమివ అంధకారం క్షుద్రేపి నూనం శరణం ప్రపన్నే మమత్వం ఉచ్చైశిరసాం సతీవ. అదే సతీ యథా మమత్వం భవతి తథా. అవునండి, అలాగే ఉచ్చైశిరసాం వృత్తి ఏవం భవతి సతి యథా ప్రవర్తంతే అసజ్జనైపి తథా ప్రవర్తంతే ఇది కిల. అంటే పదం ఏముంది అక్కడ? దివాభీతమివ అంధకారం క్షుద్రే సతి ఇవ క్షుద్రే అపి సతి ఇవ సత్పురుషే సతి ఇది సప్తమి ఏకవచనం కిల. సత్పురుషే యథా తథా నీచే అపి ఉచ్చైశిరసాం స్వభావః భవతి మమత్వం భవతి అని. అంటే హిమాలయస్య అపి తథా వృత్తిః భవేత్ కిల. హిమాలయः భవతి దివా భీతం అంధకారం రక్షతి గుహాసు లీనం దివా భీతం అంధకారాత్ రక్షతి సూర్యాత్ రక్షతి ఇది. नाम सूर्यात् तर्हि नीचः किल धूमः अन्धकारस्य नीचस्वभावः नाम नीचः इति. सति विषये कथं तस्य प्रवृत्तिः सूर्यस्य? भवति इदानीं परीक्षा न क्रियते. హిమవతః నండి సూర్యస్య అడుగుతున్నారండి. हिमवाने किल सूर्यादभीतम् अन्धकारं रक्षति किल. अन्धकारः नीचस्वभावान्. एवं सति विषयेपि सूर्यस्य हिमालयस्य कीदृशी भावना इत्यपि तत्र प्रस्तावः कर्तव्यः किल. अन्यथा तुलता न भवति किल. नीचे विषये तस्य हिमवतः स्वभावः उक्तः, तर्हि सद्विषये कथं समन्वयः? भवतु, चिन्ता नास्ति. अस्तु, द्वितीयश्लोकम्. ఒకసారి ఏదో అంటున్నారు శాస్త్రి గారు. హిమాలయాల గొప్పదనం చెప్తున్నాడు. అనేకమైన గుహలు ఉన్నాయట, చీకటి గుహలు ఉన్నాయి. ఆ చీకట్లో అనేకమైనటువంటి దివాభీతాలు ఉన్నాయి. దివాభీతం అంటే మన గొడ్ల గోబ అంటారు. గొడ్ల గోబ అది కూడా నీచమే కదా. అంటే అది కూడా నీచమే. ఉన్నత విషయంలో కూడా చెప్పాలి మనం. భవతి ఉక్తవతి किल भास्वन्तरत्नानि महौषधीश्च पृथोपि तादृशवान् हिमवान् भवतु. अस्तु, चिन्ता नास्ति. द्वितीयश्लोकम् अनुवर्तत. लाङ्गूल विक्षेप विसर्पि शोभैरितस्ततश्चन्द्रमरीचि गौरैः यस्यार्थयुक्तं. భూపాలి మీరు తోక లాంగూల విక్షేప విసర్పి శోభై అలా అన్నారమ్మా. లేకపోతే ఆ లాంగూలం కనబడాలి. లాంగూల విక్షేప విసర్పి శోభై ఇతస్తత అని కూడా అంటున్నాడు. చంద్రమరీచి గౌరైః యస్యార్థయుక్తం గిరిరాజ శబ్దం కుర్వంతి వాళ్ళ వ్యజనములు అంటే విసన కదా, తోకాన్ని మరి మీరు కూడా వీచాలి. ఉమాన్ పేరు పెట్టుకుని ఈశ్వరుడికైనా వీచాలి మీరు. సరే అనండి మా తోకం. గురుగారు మీలా చదవలేనండి. నాలా దరిద్రంగా చదవద్దమ్మా. మీ హాయిగా మీ స్టైల్ చదవండి. అలా చదవలేదంటే మీరు సాదృశ్యం చెప్పలేదు. చెప్పండి అమ్మా, చదవండి. లాంగూల విక్షేప విసర్పి శోభైరితస్తతశ్చంద్రమరీచి గౌరైః యస్యార్థయుక్తం గిరిరాజ శబ్దం కుర్వంతి వాలవ్యజనైశ్చ మర్యః.
వాలవ్యజనై ఒకటే పదంగా తీసుకున్నాం. అవునండి. వాలవ్యజనై వాల వ్యజనై చమర్య. వాలవ్యజనైశ్చమర్య. వాల వ్యజనైశ్చమర్య. అక్కడ చమరీ మృగాలు ఉన్నాయటండి. ఒక లేడీ జాతి లాంటివి, జింక జాతి లాంటి జంతువులు అవి. ఎందుకు చమరీ మృగము అండి? ఇంకా అలా అన్నది ఇది ఏ జాతి ఆ జాతియే. చమరీ మృగం అంటే దేవాలయాల్లో మనం వింటాం కదా, చామరములు. అవును, చామరములు. అవునండి. చమరీ మృగంలో చమరీ మృగంలో జింక జాతి, ఇంకో జాతి లేడీ జాతి, లేడీ జాతి అనక్కలేదు. వాటి తోకలకి జుట్టు ఎక్కువగా ఉంటుంది. అవి అటు ఇటు విసురుతూ ఊపుతున్నాయట. ఆ ఊపడం ఎలా ఉందిట, ఆ ఊపుతున్నప్పుడు అవి చంద్రుని యొక్క కిరణాల లాంటి తెల్లని కాంతుల్ని అటు ఇటు ఇలా ఇలా ఊపుతున్నట్టుగా ఉందిట, కాంతుల్లాగా. అదిట ఆ గిరిరాజు అంటే ఈయన పర్వతరాజు కదా, ఈ పర్వతరాజు అనే పేరుని సార్థకం చేకూరుస్తున్నట్లుగా వింజామరలతో వీచుతున్నట్ల తోకాలనే వాటి తోకలనే వింజామరలతో వీచుతున్నట్లుగా ఉంది అని చెప్తున్నాడు. వింజామరం అంటేనేమో వ్యసనకర్రాలండి. వింజామరం అంటే అంతే కదండి. అదే చూస్తూ ఉంటాం కదండి, గుళ్ళలో వాటిల్లో ఉంటాయి కదా, పెద్దగా కొంచెం వెడల్పుగా ఉంటాయి. వెంట్రుకలే ఉంటాయి కదా గుళ్ళ మీద. అలా అంటే వెంట్రుక తీసేవి కదా గుళ్ళు అంటాం. అంటే వింజామరం అంటే ఏమిటమ్మా? మీరు వీచారా ఎప్పుడైనా? వింజామరం వాడారా? చిన్నది చమరీది ఇస్తారండి గుడికి వెళ్ళినప్పుడు, అది చామరం. చామరమే. వింజామరము అంటే ఏమిటి? చామరం ఏమిటి? చమరీ మృగం నుండి వచ్చింది. ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం చమరీ మృగం నుంచి వచ్చింది చామరం అండి. అదే నేను చెప్పుకున్నాం కదా, వచ్చింది కాదు. చమరీణం అవయవ లేదా అంటే అవయవ లేదా చెప్పుకున్నాం, వికార అని చెప్పుకున్నాం కదా. మరి చెప్పాలి. చామర అంటే అయితే వింజామరం అంటే వీచే చామరం. వీచే కదమ్మా, సేద తీరటానికి ఏం కాదు. మీరు ఎప్పుడైనా వీచారమ్మా? చామరం సేవ చేశారా మీరు? సత్యవాణి గారు, ఉమ్మగారు చేశానండి. ఎక్కడ? గుళ్ళకి వెళ్ళినప్పుడు అండి, పల్లెటూళ్ళలో చిన్నప్పుడు. దాని కలర్ ఎలా ఉంటుంది ఎప్పుడైనా? కలర్ అది బాగా తెలుపు కాదు, బూడిద రంగు కాదు, ఆ మధ్యలో ఉంటుందండి. అది ఆ వెండి దాంట్లో పెట్టి ఇస్తారు. అవును, వెండి దాంట్లో పెడతారు, కానీ తెల్లగా కూడా ఉంటుంది. తెల్లగా ఉన్నదానికనే తెల్లగా ఉంటుంది. వినండమ్మా, వెండి చామరము వింజామరము అంటారు. వెండి పదము బింగా మారుతుంది అనమాట. అంటే వెండి అనేది బింతో తోమితే కాదు, బిమ్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వట్లేదు నేను. వెండి చామరము వింజామరము అంటారు. హలో, అంటే వెండి అని పదములో వి అని వినిపిస్తుంది అనమాట. విన్ అని వినిపిస్తుంది, వింజామరము అని. వెండి లాంటి చామరం కనుక వింజామరము అంటారు. చమరం మీరు చెప్పినట్టుగా బూడిద రంగులో ఉండొచ్చు, కొన్ని నలుపు రంగులో కూడా ఉంటూ ఉంటాయి. పెద్దవాళ్ళు పూర్వం వాళ్ళు సవరాలు చేసుకునేవారు వాటిని. అది కొత్త విషయం నాకు. మా అమ్మమ్మ గారు వాళ్ళ దగ్గర ఉండేవండి. వాళ్ళు మడికి మామూలు జుట్టు పనికిరాదని ఈ చమరీ వాటితోటి సవరాలు చేసుకునేవారు. వెరీ గుడ్. తర్వాత చెప్పండి. తర్వాత అవునండి, నమస్కారం. మా గురువులు వచ్చారంటే ఎంవిజి శాస్త్రి గారు, నమస్కారాలు. పరిచయం అయిందమ్మా మీకు? మరలా జగన్నాథ్ శాస్త్రి గారు చెప్పిన వారు విద్యాపరిని చదువుకున్న వారే కాకుండా శాస్త్రంలో అలంకార శాస్త్రం అన్ని కూడా విషయాలు ఆల్రౌండర్ ఉంటారు. చెప్పండి. నమస్కారం అండి మీకు కూడా. నమస్కారం. ఇవాళ గాతుం ప్రయత్నించేడ్ కాళిదాసే గమిష్యాం ఉపహాస్యతాం అన్నాడు.
బహుశా అదే అవుతుందేమో నాకు. కాళిదాసే అనగలుగుతాడమ్మా, మనం అన్నా కూడా వాటి విలువలు ఉండవు. అదే కాళిదాసు కనుకనే అలా అన్నాడు, కాళిదాసే అన్నాడు అంతే, మనం అనలేము. అన్నా కూడా దానికి విలువ ఉండదు. చెప్పండి అమ్మా. చాలా బాగా కృతజ్ఞాస్మి, ఆవిడ హెల్ప్ చేశారు. ఎవరు? సత్యవాణి గారు. ఓ, ఏమన్నారు? ఏదో అన్నారా? ఇవాళ ట్రై చేస్తాను అంతేనండి. మొదలు పెట్టిన ట్రయల్ గ్రంథం పేరు చెప్పి చెప్పండి కొంచెం. రఘునామన్వయం వక్ష్యే తనువాగ్విభవోऽపి సన్ తద్గుణైః కర్ణమాగత్య చాపలాయ ప్రచోదితః. చాలా బాగా అన్నారు కదండి శాస్త్రి గారు, చక్కగా అన్నారు. ఇంతకుముందు నిన్న మొన్న చెప్పుకున్నటువంటి ఉత్తమ రఘువంశీయుల యొక్క ఉత్తమ గుణాల చేత, ఆ గుణాలని నేను విన్న వెంటనే స్ఫూర్తి పొందిన వాడినై, చోదితుడినై, నా వాగ్వైభవము తక్కువే అయినప్పటికీ ఆ వంశస్థుల, రఘువంశస్థుల అన్వయాన్ని, ఆ వంశాన్ని గురించి చెప్పబోతున్నాను అని చెప్తున్నాడు ఈ శ్లోకంలో. తం సంతశ్రోతుమర్హన్, మళ్ళీ అలా వచ్చేస్తా. తం సంతశ్రోతుమర్హంతి సదసద్వ్యక్తి హేతవః హేమ సంలక్ష్యతే హ్యగ్నౌ విశుద్ధి శ్యామికాపి వా. తమ అన్వయం, ఆ అన్వయాన్ని ఇంతకు ముందు తనువాగ్ విభవ అని చెప్పినా గాని, మందహ అని చెప్పినా గాని, అన్ని చెప్పినా కూడా ఈ శ్లోకంలో కొంచెం ఛాలెంజ్ నే తీసుకుంటున్నాడు కాళిదాసు. ఓకే, ఎలాగైతే మీలాగే ఛాలెంజ్ గా తీసుకుంటున్నాడు, చెప్పడం కూడా ఛాలెంజ్ గా చెప్తుంది. అదే అంటున్నానండి. ఎలా అయితే అగ్ని ద్వారానే బంగారం యొక్క శుద్ధత్వము, మలినాలు కూడా బయటపడతాయో, అలాగే విచక్షణ జ్ఞానం ఉన్న, ఏది సత్తు ఏది అసత్తు, అంటే ఏది ఉంది ఏది లేదు, ఇలాంటి విచక్షణ జ్ఞానం ఉన్న సంతులు ఇది అంటే ఇప్పుడు నేను చెప్పబోయే రఘునామ అన్వయం, ఇది శ్రోతుమర్హంతి, అది వాళ్ళు వినాలి అని ఏదో రకంగా చెప్పేయడము, ఏదో కాబట్టి ఎవరో ఒకళ్ళు ఎలాగోలా అయిపోతే అనుకోవట్లేదు. గొప్పవాళ్ళు విని దీని యొక్క అంటే శుద్ధతని, మాలిన్యత్వాన్ని కూడా పైకి తీసుకురావాలనే అనుకుంటున్నాడు కాళిదాసు ఈ శ్లోకం ద్వారా. అంతేనండి గురువు గారు, ఇందులో తప్పు చెప్పాను. ఉన్నారు కదా, తమ సంత శ్రోతమర్హంతి అనేసరి కదా, సంతః వయం సర్వే శ్రోతుం అర్హామః సదసద్ వ్యక్తింతో అనంతరం ప్రగతిష్యామః. అస్తు, శుభం శుభం, బాగా చెప్పారమ్మా, అలా కీప్ ఇట్ అప్. తర్వాత అన్నపూర్ణ నేను చెప్తాను. కృతారి షడ్వర్గ జయేన మాననే మగమ్య రూపాం పదమీం ప్రపిస్సునాం విభజ్యనక్తంది వమస్తతంద్రిణా వికన్యతే తేన నయేన పౌరుషం. వినిపిస్తుందండి? చెప్పండమ్మా. కామక్రోధాది అరిషడ్ వర్గాన్ని జయించిన వాడై, మనుస్మృతిలో చెప్పిన పరిపాలన ద్వారా కీర్తిని పొందగోరిన వాడైనా, ఈ రోజుల్లో రాత్రింబవళ్ళు విభజించుకొని ఈ సమయం ఇది తగదు అని నిర్ణయించుకొని బద్ధకం లేని తన కర్తవ్యాన్ని ప్రజల్లో వ్యాపింపచేస్తున్నాడు. తన స్వభావాన్ని ఈ రూపంలో గోప్యంగా ఉంచుతున్నాడు దుర్యోధనుడని. సఖీనివ ప్రీతి యుజోను జీవినః సమానమానాన్ సుహృదచ్చ బంధుభిః ససంతతం దర్శయతే బంధువులు కొంచెం విడతీయండి, బంధువులు పక్కన పెట్టండి కొంచెంసేపు. బంధుభిః అనండి. బంధుభిః
బంధువుని కొంచెం ఆపండి అమ్మ, గ్యాప్ తీసుకోండి. బంధు భిహి అనండి కొంచెం. బంధు భిహి అంటే భిహి భిహి చాలండి అమ్మా, చెప్పండి. ససంతతం దర్శయతే గతస్మయః కృతాధిపత్యామివ సాధు సంబంధుతాం. అవును. దుర్యోధనుడు వినమ్రుడై సేవకులను ప్రేమగల స్నేహితులుగాను స్నేహితులను బంధువులుగాను గౌరవిస్తున్నాడటండి. బంధువులకు సర్వాధికారాలు ఇచ్చి తనతో సమానంగా కపటం లేనట్లే చూస్తూ ఆదరిస్తున్నాడట. వారంతా మిమ్మల్ని మరిచిపోవాలనే భావంతో ప్రవర్తిస్తున్నాడు అని చెప్పారు. మిమ్మల్ని అంటే మమ్మల్ని కాదు కదా, ధర్మరాజునే. బాగుందమ్మా, అంతే. తర్వాత అనంత్ చెప్పించండి. అది గురుగారైనా చెప్పడం ఇప్పుడు. నెక్స్ట్ ఇప్పుడు గురు ఎంఎస్ శాస్త్రి గారు, గురుగారు మీరే. అందరికీ నమస్కారం. నమస్కారం గురుగారు. మొదలు పెట్టచ్చా అండి? ఒక 10 నిమిషాలు మీరు మొదలు పెట్టచ్చండి. అంటే మీ టైం కూడా ఒక స్టాక్ చెప్పండి మాస్టర్. అవకాశం దాకా టైం ఎక్కువ వద్దు. 3 నిమిషాలు 4 నిమిషాలు సరిపెట్టండి. అప్పటిదాకా మీరు మొదట ఇదిగా 5 నిమిషాలు తీసుకున్నా పర్వాలేదు, లేదా ఒక శ్లోకం కనుక చాలు. అంటే విశేషం తర్వాత మీరు కావ్యాలు చదివినప్పుడు చెప్తారు కానీ విశేషాలన్నీ. కేవలం అది శుశ్రూషితమేవ అస్మాకం. తప్పకుండా శరదిందు వికాసమందహాసాం స్ఫురదింది వరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీం పాసే. ఈరోజు చాలా సుదినం. ఎందుకంటే ఒక యోగ్యులైన వారికి సంస్కృతం చెప్పే అవకాశం కలిగింది. అన్నం విద్య తదా కన్యా అనర్థిప్యో నదీయతాం. అడగిన వాళ్ళకి ఇవ్వకూడదు, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నిజంగా జిజ్ఞాసులు అన్నమాట. అదే కాకుండా మీలో ఒక విశేషం ఉంది, నేను ఆ విషయం చెప్పాలనుకుంటున్నాను ఈరోజు. మేము సంస్కృతం చదివేటప్పుడు మొట్టమొదటి రోజునే కావ్యపాఠంతో మొదలుపెట్టేవారు. మాకు వ్యాకరణం తెలియదు. ఒక పక్కన శబ్దమంజరి, ఇంకొక పక్కన లఘు కౌముది, వేరే క్లాస్ గిరాదార్జనీయం, ఇంకో క్లాస్లో రఘువంశం. అంటే మాకు ఎక్కడ వ్యాకరణ జ్ఞానం ఏం లేదు. సాహిత్యం అర్థం అవ్వాలంటే వాక్యార్థ జ్ఞానం కలగాలి, వాక్యార్థం తెలవాలి. వాక్యార్థం తెలుసుకోవాలంటే వాక్యం ఏమిటో తెలవాలి. వాక్యం పద సమూహ, పదాల గురించి జ్ఞానం ఉండాలి. పదం అంటే మీరు చక్కగా నేర్చుకున్నారు, సుప్తిగాంతం పదం, తదిదాంతాలు కృదంతాలు మొత్తం అన్నిటితో పాటు ప్రాతిపదికలు ఎట్లా తయారు చేయాలో చక్కగా నేర్చుకుని మీరు నేర్చుకున్న దానికి పరమ ప్రయోజనమైనటువంటి కావ్య పాఠం చదువుకోవాలని ఉపక్రమిస్తున్నారు. ఎంత సాహసం చేస్తున్నారంటే డైరెక్ట్ గా పంచకావ్యాల్లో మీరు కావ్యాన్ని మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మీ యొక్క కృషి నెరవేరుతుంది తప్పకుండా. కొంచెం మీకు ఉత్సాహం పెరగడానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తాను. ఇక్కడ అసలు మనం ఎందుకు కావ్యం చదువుకోవాలి, అసలు ఎందుకు సంస్కృతం చదువుకోవాలి? సంస్కృతం చదువుకోవడం పరమ ప్రయోజనం, కావ్య పాఠం. దానికి కావాల్సినటువంటి జ్ఞానం అంతా మీ దగ్గర ఉంది. అంటే వ్యాకరణం కూలంకషంగా మీరు అధ్యయనం చేయడం వల్ల మీరు చాలా తక్కువ కాలంలో కావ్యాలని అర్థం చేసుకోగలిగే మీకు ఇది కలిగిందండి. ఇక్కడ కావ్యం మనం ఎందుకు చదువుకోవాలి అంటే ఇది చెప్తే నేను కావ్య పాఠం మొదలు పెడతాను. అలంకార శాస్త్రంలో మళ్ళీ చక్కగా వివరంగా చెప్తాను. కావ్యం యశసే అర్ధకృతే వ్యవహార విదే శ్రేయకరక్షతయే సద్య పరనిర్వృత్తయే కాంతా సంహితయోపదేశ విధి అని చాలా విషయాలు ఉన్నాయి కావ్య యొక్క ప్రయోజనాలు. కావ్యం వల్ల కీర్తి, రాసిన వాళ్ళకి విన్న వాళ్ళకి కూడా మనకి సంపాదన కూడా ఉంటుంది. సంపాదన అంటే డబ్బు సంపాదనే కాదు, అనేక రకమైన మనకి దానివల్ల లాభాలు కలుగుతాయి. వ్యవహారం తెలుస్తుంది. శివేతర క్షతి, శివం అంటే మంగళం, శివేతర అంటే అమంగళం.
అమంగళం పోతుంది. మనకు కావాల్సింది అమంగళం పోవడం. మంగళం అంటే ఏం లేదు, అమంగళం పోవడమే మనకు కావాల్సింది. రోగం లేకపోవడమే ఆరోగ్యం, అప్పు లేకపోవడం సుఖం. ఆ అమంగళ క్షతి కలుగుతుంది కావ్య పాఠం వల్ల. ఇది ఎలా కలుగుతుందంటే ఇది మనకు ప్రత్యక్షంగా కనిపించదు, అదృష్ట ప్రయోజనం. మనకు ఒక పరీక్ష పాస్ అయితే సర్టిఫికేట్ వస్తుంది, ఉద్యోగం వస్తుంది, అదంతా ప్రత్యక్ష ప్రయోజనం. అదృష్టమైన అనేకమైన కలుగుతూ ఉంటాయి. అనేక మంది మిత్రులు, వారి ద్వారా అనేకమైనటువంటి సంబంధాలు, ఎన్నో మీకు జీవితాంతం ఎప్పటికైనా వాటి యొక్క విలువ మీకు తెలుస్తూ ఉంటుంది అన్నమాట. జీవితాంతం ఏది ఎప్పుడు మనకు ఉపయోగపడుతుందో తెలియదు. అది ఒక అదృష్టమైన ప్రయోజనం, కావ్య ప్రయోజనం. ఇంకొకటి ఉంది, మిగతావన్నీ తర్వాత చెప్తాను అలంకార శాస్త్రం చెప్పేటప్పుడు. సజ్జ పర నివృత్తయ్యే ఒక అలౌకికమైన ఆనందాన్ని పొందుతారు. మీరు ఏదైనా ఆనందం పొందాలంటే మనం పంచ ఇంద్రియాల ద్వారా ఈ పంచభూతాల యొక్క విషయాలను తెలుసుకుంటూ ఉంటాం. అదే ఆనందం. దానికి ఎంతో ఖర్చు పెడతాం. మొట్టమొదటి విమానం ఎక్కినప్పుడు ఆనందపడతాం, మొట్టమొదటి గ్రేడ్ వచ్చినప్పుడు ఆనందపడతాం, ఉద్యోగం వచ్చినప్పుడు ఆనందం. అన్నిటికీ మొట్టమొదటి క్షణంలోనే ఆనందం కలుగుతుంది, ఆ తర్వాత అంతా దుఃఖమే. కానీ ఈ కావ్యం చదువుకునేటప్పుడు చదువుకున్నంతసేపు ఆనందం కలుగుతుంది. ఎటువంటి ఆనందం అంటే బ్రహ్మానంద సహోదర అంటారు వ్యాకరణ ఆలంకారికి. అంటే బ్రహ్మానందంతో సమానమైన ఈక్వలెంట్ బ్రహ్మానందం అన్నమాట. సమానమైన ఆనందం మీకు చాలా కారు చౌకగా కలుగుతుంది అన్నమాట. ఇటువంటి కావ్య పాఠంలో మీరు ఇంతవరకు 3 కావ్యాలు చక్కగా మొదలు పెట్టారు, శుభారంభం జరిగింది. అసలు మహాకావ్యాలంటే ఎక్కువగా మహాకావ్య లక్షణం తర్వాత చెప్పిన రఘువంశంలో ఒక 19 సర్గలు ఉంటాయి, కుమార సంభవంలో ఒక 17 సర్గలు ఉన్నాయి, కిరాతార్జునంలో 18 సర్గలు, శిశుపాలవదలో 22 సర్గలు, మనం చదవబోయే నైషధీయ చరిత్రలో 22 సర్గలు, 2830 మొత్తం శ్లోకాలు అన్నమాట. అసలు దీనికి ఇది రాసినటువంటి వాడు శ్రీహర్షుడు. అంటే హర్షవర్ధనుడు వేరు, శ్రీహర్షుడు వేరు. దీని పేరు నైషధీయ చరితం. ఈ నైషధీయ చరితం అనే పదం నేను మీకు చెప్పడం అవసరం లేదు. నిషధ దేశం, దాంతో నైషధం, నైషధీయం, నైషధీయ చరితం. ఇక్కడ 2 ప్రత్యయాలు వచ్చాయి. సప్రత్యయం ఒకటి, అనుప్రత్యయం ఒకటి. ఈ విషయం నిషధ శాసకస్య నలస్య చరితం అన్నమాట. ఇంకా నర చరితంలో గొప్పతనం ఏమిటంటే ఇక్కడ షట్చక్రవర్తుల్లో నలమహారాజు. హరిశ్చంద్రో నలో రాజా, పురుకుత్స పురూరవాహ, సాగర కార్తి వీర్యశ్చ చడేదే చక్రవర్తిన. ఈ షట్చక్రవర్తుల్లో నలమహారాజు కథకు ఒక విశేషం ఉంది. అది మనకి లెసన్లో 4-5 శ్లోకాలు మనకు తెలుస్తుంది. దిగబోతూ మనకి లోతు మనకు తెలుస్తుంది అనమాట. మొట్టమొదటి శ్లోకం చదువుకుందాం. మన సమయాభావం వల్ల 1 లేక 2 శ్లోకాలు మనం చదవడానికి ప్రయత్నం చేద్దాం. మీకు నేను నెట్ లో పంపాను, మీకు శ్లోకాలు మీ దగ్గర ఉన్నట్టున్నాయి, చూస్తున్నామండి. మీరు చూడగలరా? మొట్టమొదటి శ్లోకం. నిపీయ యస్య క్షితిరక్షిణ కథా తథాద్రియంతేన బుధాః సుధామపి నలస్థిత ఛత్రిత కీర్తిమండల సరాశిరాశీన్మహసాం మహోజ్వల. మొట్టమొదటి శ్లోకం చాలా స్ట్రాంగ్ గా ఉంది, అందుగురించే నైషధం విశ్వదోషణం అంటారు. నిపీయ యస్య క్షితిరక్షిణ కథా తథా ఆద్రియంతే న బుధాః సుధాం అపి నలః సితఛత్రిత కీర్తిమండలః సహ కాశీః ఆసీత్ మహసాం మహోజ్వలః. ఇక్కడ క్షితిరక్షిణ, క్షితిని రక్షించేటటువంటి ఆ మహారాజు యొక్క క్షితిరక్షిణ నలస్య కథాః నిపీయ. ఈ కథాశ్రవణాన్ని నిపీయ అంటే త్రాగి, త్రాగి అంటే ఆనందించి చక్కగా విని, బుధాః అంటే పండితులు, ఆద్రియంతే ఆదరిస్తున్నారు. ఎలా ఆదరిస్తున్నారు? కదా సుధామపిన ఆద్రియంతే, అమృతాన్ని కూడా ఆదరించటలేదు. అంటే అమృతం కన్నా చాలా చక్కటి రుచికరమైన కథ అనమాట. అంటే కథ టేస్ట్ అని చెప్పడం చాలా బాగుంది, మధురంగా ఉంది అంటాం కదా, అదనమాట. ఎంతో రుచికరమైనటువంటి మధురమైనటువంటి కథని విన్నప్పుడు పండితులు అమృతాన్ని కూడా మర్చిపోతాం, అంటే మైమ జరుగుతుంది అనమాట.
నిపీయస్య క్షితిరక్షిణ కదా. తర్వాత వివరం తర్వాత చెప్తాను, పై పైన సంగ్రహంగా చెప్తున్నా. కదా ద్రియంతేన బుధా సుధామపి. ఈ నలహ ఎటువంటి వాడంటే సితఛత్రిత కీర్తి మండల ఒక విశేషణం. రాశి ఆసీన్ మహసాం, మహసాం రాశి ఆసీత్ రెండవ విశేషణం. మూడవది మహోజ్వల మూడవ విశేషణం. ఈ మూడు విశేషణాల్లో మొత్తం నలమహారాజు యొక్క గొప్పదనం మనకు తెలుస్తున్నాను. నలుడు ఎటువంటి వాడంటే సితఛత్రిత కీర్తి మండల. సితఛత్రం, సితం అంటే తెల్లనటువంటి గొడుగు, సితఛత్రిత గొడుగుగా చేయబడిన కీర్తి మండల, కీర్తి మండలము కలవాడు బహుళీ సమానం. సితఛత్రం సితఛత్రితం, సితఛత్రితం కీర్తి మండలం ఎస్సి సహా సితఛత్రిత కీర్తి మండల. ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది, జాగ్రత్తగా వినండి. మొత్తం ఆయన యొక్క కీర్తి దశ దిశలా వ్యాపించాయి. కీర్తి యొక్క రంగు ఏదో చెప్పగలరా మీరు? తెలుపు. తెల్లపండి. తెలుపు. మనం తెలుపు పద్యాలను చిన్నతనంలో చదివాం. కీర్తి తెలుపు, సరస్వతి తెలుపు, తెలుపు, ఇలా తెలుగు పద్యాల్లో ఈ కీర్తి తెలుపు. ఇక్కడ తెల్లటి మహారాజు గారి పైన తెల్లటి గొడుగు అవసరమే లేదు, ఎందుకంటే దశ దిశలో వ్యాపించింది. మొత్తం కీర్తి అన్ని దిశలు వ్యాపించడం ఒక కీర్తి మండలం ఒకటి తయారైంది. అంటే భూమండలం ఎలాగో భూమి పైన ఒక కొత్త స్పియర్ తయారైంది అనమాట. అది ఒక వర్తులాకారంలో ఉంటుంది. అంటే భూమి పైన మన హెమిస్పియర్ల పైన అట్మాస్ఫియర్ లాగా ఒక స్పియర్ తయారైంది. ఆ 6 స్పియర్లు ఇంకొక కొత్త స్పియర్ అనమాట. ఒక తెల్లటి ఒక వర్తులాకారంగా ఆయన పైన కనిపిస్తుంది అనమాట. అంటే ఇంత చక్కగా ఇది రూపకాలంకారం, అలంకారం గురించి తర్వాత చెప్తున్నా. ఇది అంటే మొత్తం కీర్తి మండలం ఆయనకి తెల్లటి గొడుగులా కనిపిస్తుంది. అంటే కీర్తి మండలాన్ని గొడుగుగా కలిగినటువంటి ఆ నలమహారాజు. రెండవ విశేషణం సహా రాశి ఆసీత్ మహసాం రాశి ఆసీత్. అంటే మనస్సు అంటే చాలా తేజో రాశి అంటారు. తేజో రాశి ఎవరు? జ్యోతిర్మండలం పైన మన సూర్య దీంట్లో ఉంటుంది. జ్యోతిషాం రాశి సూర్యుడు. అంటే సూర్యుడిలో ప్రకాశిస్తున్నాడు అనమాట. అంటే అనేక కిరణాలతో ప్రకాశిస్తున్నాడు. ఇక్కడ మనం తెలుసుకో అంటే కావ్యంలో చాలా విషయాలు ఉంటాయి. కొంచెం లోతుగా వెళ్తే ఇక్కడ చక్రవర్తి అనేకమైనటువంటి సామంతరాజులు చుట్టూరా తిరుగుతూ ఉంటారు, మధ్యలో ఆయన ఉంటారు. అందు గురించి చక్రవర్తి అంటారు. సెంట్రల్ గవర్నమెంట్ చుట్టూరా అనేకమైనటువంటి రాజ్యాలు ఉంటాయన్నమాట. వారి యొక్క తల మీద ఉన్నటువంటి ఆ ముకుటాలు ఉంటాయి కదా, ఆ కిరీటాలు ప్రకాశిస్తుంటాయి. ఆయన చుట్టూరా తిరుగుతూ ఉంటే అది జిగేలు అంటూ ఉంటుంది అనమాట. అంటే ఈ ప్రకాశం ఆయన యొక్క ప్రకాశం కలిస్తే ఒక సూర్యుని చూసినట్టు ఉంటుంది అనమాట. అక్కడ చూస్తే మనం విజువలైజ్ చేసుకుంటే మహసాం రాశి ఆసీత్ అంటే అనేకమైన తేజస్వి యొక్క రాశి. అంటే వేరే అర్థం ఏంటంటే ఒక పరాక్రమవంతుడు అని కూడా చెప్తారు. ఇంకా మహోజ్వల, ఆయన యొక్క మహోజ్వల అంటే ఇక్కడ మహేహి ఉజ్వల మహోజ్వల, అనేకమైనటువంటి ఉత్సవాలతోటి రోజు చాలా ప్రకాశిస్తూ ఉంటాడు. అంటే ఎప్పుడు అధీనాత్మ అన్నట్టు రాముడి విషయంలో అధీనాత్మ ఎప్పుడు దీనంగా ఉండరు అనమాట. మహారాజులు ఎప్పుడు యాక్టివ్ గా ఉంటారు. ప్రతిరోజు వాడిని యాక్టివేట్ చేయడానికి రోజు ఏదో ఉత్సవాలు, నిత్యోత్సవ, పక్షోత్సవ, వారోత్సవ, సంవత్సరోత్సవం అన్నట్టుగా ఏదో ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. అటువంటి ఉత్సవాలతో చాలా ఉజ్వలంగా ధగాయమానంగా ప్రకాశిస్తున్నటువంటి ఆ నలమహారాజు. అందు గురించే ఆ నలమహారాజు సంబంధించినటువంటి కథలు వింటుంటే ఈ బుధులు అంటే పండితులు, బుధులు అంటే రెండవ మీనింగ్ దేవతలని కూడా అర్థం. దేవతలు కూడా పరమానంద భరితులు అయిపోతారు అనమాట. అంటే వాళ్ళు అమృతాన్ని కూడా మర్చిపోయే పరిస్థితి వస్తుంది. ఇది 2వ శ్లోకంలో వివరంగా ఉంటుంది. రేపు చదువుకుందాం. ఒకసారి ఈ శ్లోకం చూసుకోండి. మీరు చదవగలరు ఎవరైనా శ్లోకాన్ని? నేను చదవనండి. 2వ శ్లోకమా? మొదటిదా రెండోదా అండి? మొదటిదా. రెండోది రేపు చెప్తాను వివరంగా. చదవనండి. చదవండి. నిపీయస్య శితిరక్షిణః కథా తదాద్రియంతే నభుదా సుధాపిమపి నలస్సితఛత్రీత కీర్తిమండల
సరాసిరాసీన్ మహసాం మహోజ్వలః. ఇది జగతి ఛందస్సు అని 12 అక్షరాలు ఉంటాయి దీంట్లో. దీంట్లో వంశస్థ వృత్తం. మీరు రక్షణ కథ అక్కడ సంధి ఉండదు. మీకు రక్షణ కథ భావం ఉంటుంది కదా, తెలుసు కదా అది. నిపీయస్య క్షితిరక్షణ కథా హక్కప్పలు అనమాట. హక్కప్పలు అది ఒకసారి చూసుకోండి చదివేటప్పుడు. కదా ద్రియంతేన బుధా సుధామపి నలసిత ఛత్రిత కీర్తి మండల సరాసిరాసీన్ మహసాం మహోజ్వల. అందుకని గురువు గారు ఇంకా చక్కగా చదువుతారు ఆయన. ఒక మాధుర్యం ఉంది. మాధుర్యం అక్షర వ్యక్తి పదచ్ఛేదస్తు సుస్వర ధైర్యం లయ సమర్థశ్చ షడైతే పాఠకా గుణ. ఈ అన్ని గుణాలు మన గురువు గారి దగ్గర ఉన్నాయి. గురుగారు మ్యూట్ లో ఉన్నారు. రేపు మనం 2-3 శ్లోకాలు చెప్తాను, చదువుతాం. శతఛత్రిత ఏ ప్రత్యంతం అన్నపూర్ణ గారు చెప్పండి. శతఛత్రిత ఏ ప్రత్యంతం అమ్మా? హలో హలో చెప్పారు, మరోసారి చెప్పండి అన్నపూర్ణ గారు. ఏం చెప్పారు? తాపరిత్యం ఏదో అన్నారండి. ఏదో అంటే మీకే వినబడకపోతే ఇంకేమిటండి? ఏదో అని కాదు కదా, మనకి స్పష్టంగా తెలియాలని కదా అడుగుతా. చెప్పండి అమ్మా, ఏమని చెప్పారు? అడగండి అనంత ఒకసారి. అదే కదా గురుగారు, ముందు ఆ పదం ఒక్కసారి మళ్ళీ చెప్తారా గురుగారు? ఆవిడ తెలుసు, ఆవిడ విన్నారు కదా. అంటే ఇప్పుడు చెప్పిందంటే శతఛత్రిత అని చెప్పారు కదా ఆయన శ్లోకం. చదివారు కదా శతఛత్రిత అని. శతఛత్రిత, అవును. లేరా వెళ్తే మ్యూట్ అయ్యారు ఆవిడ? ఉన్నారండి అన్నపూర్ణ గారు. సరిగా వినిపించట్లేదండి గురుగారు. ఇప్పుడు వినిపిస్తుంది. శ్లోకం చదవండి ఒకసారి. అక్కడ శతఛత్రిత అని ఉంది కదండి, ఆ పదం. శతఛత్రిత కీర్తం శతఛత్రిత వరకు చెప్పండి చాలు. శతఛత్రిత అదే, అది ఏ పరిచయం? ఏ పరిచయం అంటే మీరు ఒక్కరే కాదు, ఎవరు చెప్పినా పర్వాలేదు. ఎవరికి మీరు చదివారని మీ పేరున్న తప్ప ఎవరికైనా చెప్పండి. శతఛత్రిత ఏ ప్రత్యంతం? పఠితలాగా ఛద్రిత. ఎలా అన్నారు? పఠితలాగా ఇడాగమం వచ్చి ఛద్రిత అయిందా? అంటే ఛత్ర ధాతువుగా తీసుకోండి, మీ ఇష్టం. ఛత్ర ధాతు కాదు. పర్వాలేదు, చేయించాను, దానికే ఉంది. కాదు. అన్నపూర్ణ గారు ఎవరు లేరా? ఫణికృష్ణ గారు. శతఛత్రిత ఏ ప్రత్యంతం అమ్మా? ఈ మధ్యలో ఇప్పుడు కట్ అవుతుందండి, ఒకసారి అది కూడా చూసుకోండి. మళ్ళీ అందరూ కనెక్ట్ అవ్వండి కట్ అయితే. వచ్చినట్టు చెప్పండి పద్మ గారు, ఏదో అంటున్నారు. అది అన్నుల్ శతఛత్రిత ఏ ప్రత్యంతం చెప్పండి వేదాంతం వారు. నుల్లా అదేమిటమ్మా చెప్పారు? కాదు కాదు, నువ్వుల్లో అయితే మీకు అకా కదా రావాల్సింది. పైన ధాతు అది ఇప్పుడే చెప్పాను, ధాతు కాదని చెప్పాను కదా ఇప్పుడే. దుర్గభవన ధాతు కాదంటే చెప్పండి. అంటే విగ్రహానికి ఏం చెప్పాలి ఇప్పుడు? శ్వేతఛత్రం అస్య సంజాతం, అంతే అంతేకాదు మీరు చెప్పండి. చెప్పండి అమ్మా. శ్వేతఛత్రం అస్య సంజాతం. శ్వేతఛత్రం అస్య సంజాతం అంటే పులకీత, ముకులిత, శతఛత్రిత ఇవన్నీ ఇత ప్రత్యంతాలు కదా. తదస సంజాతం ఇది తారకాదిభ్య ఇత బాగా చెప్పారు. ఓకే, తర్వాత చూడండి నిత్యం చదవండి సూత్రం. అదే 812లో 1-1-1-3 కదా. నిత్యం 1-1-1-3 కదా. అవునండి, 1-1-1-3 కదా. అవునండి, 1-1-1-3 కదా అంటున్నాను.
అవును గురుగారు, అవును అవును. చెప్పండి అమ్మా, చదవండి. నిత్యం వృద్ధ శరాదిభ్యః. అవును, సంధి చేయండి, విసంధి చేయండి, నిత్యం సంహిత విడతేయండి. నిత్యం అక్కడ మకారం వస్తుంది. నిత్యం మనము మకారం పలకండి, ఓష్ఠ్యంగా పలకండి. నిత్యం నిత్యం వృద్ధ శరాది. ఇలాగనలేదా? అయితే ఇలాగనలేదా? నిత్యం అలా లేదా, అలాగన్నారా? ఇలాగే అన్నారు. చెప్పండి. వృద్ధ శరాదిభ్యః. అంటే పూర్వేమో వికల్పంగా చెప్పాడు కదమ్మా, మయడ్వైతత్ అని పూర్వసూత్రం చేత మైట్ పరిచయము వికల్పంగా చెప్పాడు, దాంట్లో అంతరిచయం కూడా వస్తుంది అన్నాడు కదా. అంటే దాంట్లో అభక్ష్య ఆచ్ఛాదనములు అని చెప్పని భక్ష్యం కాకూడదు, ఆచ్ఛాదన వాచకం కూడా కాకూడదు అన్నాడు కదా. అయితే భక్ష్యం గనకనే మౌద్గహ సూపహ అన్నప్పుడు ముద్గ అంటే పెసలు, ఆ ముద్గ శబ్దం కంటే మైటి పరిచయం రాలేదు, అన్ను మాత్రమే వచ్చి పూర్వసూత్రం చేత మౌద్గహ సూపహ అని అయింది తప్ప మైటి పరిచయం రాలేదు. ఈ సూత్రం చే విధించే మైటి పరిచయం రాలేదు. ముద్గమయం అవ్వలేదన్నమాట, ముద్గమయ రూపం ఉండదు. అర్థం అవుతుందా మీకు చెప్పింది? అంటే మౌద్గహ సూపహ అనేటువంటిది ఈ సూత్రంకి లక్ష్యం కాదు, ఈ సూత్రం కౌంటర్ ఎగ్జాంపుల్ అనమాట. అంటే భక్ష్యవాచకం గనక తస్య వికారహాన్ సూత్రం చేతనే వచ్చేసింది. అర్థమైందమ్మా? లేదంటే ప్రాణ్యౌషధి అని పూర్వ సూత్రం ఉంది కదా, పరిచయం మాత్రమే అనమాట. అంటే మైట్ పరిచయం రావట్లేదు, గమనించండి. మౌద్గహ సూపహ అని. అలాగే కార్పాసస్య ఏదో వికారహ అనే అర్థంలో కార్పాసం అనేటువంటి అనుపరిచయాంత రూపే ఉంటుంది తప్ప కార్పాసి కూడా ఉండొచ్చు స్త్రీలింగంలో ఒక విశేష్యాన్ని బట్టి. ఇది ఆచ్ఛాదనం అనమాట. ఆచ్ఛాదనం అంటే పైన మనం ఏదో బరకాయో ఏదో అంటూ ఉంటాం కదా, అంటే గరితో చేసిన కింద వేసుకుంటాం కదా అరుగు మీద, ఏంటంటే బరకా కాదు, బరకా కాకుండా అదే మన కార్పెట్ ఏదో అంటాం కదండి, కార్పెట్ బొంత మరి కాదు. కార్పెట్ అంటే కింద అంటే బొంత పడుకోవడానికి కాకుండా మామూలుగా వేసుకుంటాం కదా. సరే, ఏదైనా ఆచ్ఛాదనం ఏదైనా ఏదో వాసి, త్రివాసియో త్రివాసి. అయితే రాజన్ గారు క్లాస్ లో ఉన్నారు కదండి. హలో, ఇప్పుడు జలమయం ఏంటంటారు చూడండి అమ్మా. జలమయం ఏంటంటే మైటి ప్రత్యాంతమే కదా. అవునండి. అంటే ఈ జలాన్ని భక్ష్యవాచకంగా తీసుకోకూడదు అనమాట. ఏమి జలం భక్ష్యం కదా, జలమయంలో భక్ష్యం కదండి. జోలు ఖాబియార్ అంటారు కదా అనంత రాజన్ గారు కూడా. అంటే మనకు కూడా శాస్త్రం ఏం చెప్తుందంటే నీళ్లు కూడా నవలాలి అంటారమ్మా. అంటే అది జీర్ణం అవ్వడానికి ఆహారం ఎలాగా బాగా నవలాలి, నీళ్లు కూడా నవలాలి అంటారమ్మా. అసలు ఎనీవే గమనించండి, జలమయం అండం అనేటువంటిది అలా అయినట్లయితే భక్ష్యం కాకపోయినట్లయితే జలమయం అండం ఒక రకంగా దోషమే కదా. పోనీ జలమే అనుకుంటే మనం చదివిన టీ ఏదో కాదు, అబ్బా పంచదార మయం అంటాం. ఎంత దారుణంగా అంటాం చూడండి. వేసేది అలాగే దారుణంగా పంచదార వేస్తారు, పంచదార మయం. విన్నారు మీరు? అంటూ ఉంటారు అలాగా. పంచదార మయం, కారం మయం, ఉప్పు మయం, ఉప్పు మయం ఉప్పు ఎక్కువ వాడకూడదు అమ్మా. అదో ప్రత్యయం ఇలా అని తెలిసిన తర్వాత ఇంకా అలా వాడకూడదు, ఎలా పడితే అలా వాడకూడదు. ఓకే, రాజన్ గారు లేరా? సరే, కానీ తర్వాత అంటే తర్వాత సూత్రం చూడండి. అదే మీరు చెప్పింది నిత్యం వృద్ధ శరాదిభ్యాలో వృద్ధ ప్రాతిపదిక శరాదిగణంలో ఉండేటువంటి శబ్దాలు రెండు వెరైటీస్ అనమాట. వృద్ధ ప్రాతిపదిక అంటే మీరు తెలుసును, అంటే ప్రాతిపదిక యొక్క అవును యస్యాచామాదిస్ తద్వృద్ధం అనుకున్నాం కదా. వృద్ధ ప్రాతిపదిక అంటే భారత అన్నప్పుడు ఇలాంటి పదాల్లోనంటే ఆది అచ్చు వృద్ధి సమయం కలిదంటే ఆకారంగానే ఐకారంగానే ఔకారంగానే ఉండాలి కదా. అటువంటి వృద్ధ ప్రాతిపదికలు అంటారు కదా. ఆ వృద్ధ ప్రాతిపదికల కంటేను శరాది గణంలో పట్టించిన శబ్దములు ఏవైతున్నాయో వాటికంటేను రెండింటికంటే కూడా అవయవార్థమో వికారము రెండే అర్థములు ఎందుకు కూడా బయట ప్రత్యయం నిత్యంగా వస్తుంది అంటున్నారు. పూర్వసూత్రం వికల్పంగా వస్తుంటే
ఈ గణంలో ఇప్పుడు చెప్పిన సూత్రంలో ఉండేటువంటి 2 రకాలైనటువంటి ప్రాతిపదికములకు నిత్యంగా ఆమ్ర అనేది వృద్ధ ప్రాతిపదికయా శరాదుల్లో ఉందా? వృద్ధ ప్రాతిపదిక. అంచేత మైట్ ప్రత్యయం వచ్చి అంటే ఆమ్రస్య వికారః ఆమ్రస్యానో ఆమ్రాణం పర్వాలేదు, ఆమ్రాణం వికారః లేదా ఆమ్రాణం అవయవః అని చెప్తున్నారు. సరే, అర్థమైంది కదండి. ఆమ్రమయం. శరమయం అనేది శరాదుల్లో ఉండే మొదటి పదమే కదా. అవును. శరం అంటే బాణము అనే కంటే రెల్లుగడ్డిని కూడా శరం అంటారమ్మా. బాణముల యొక్క వికారం అంటే బాణముల యొక్క వికారము, బాణం యొక్క అవయవం కూడా చెప్పుకోవచ్చాము. కానీ బహుశా ఇక్కడ శరపదానికి అదే దీని ఏమంటారు, గడ్డి ఏమంటారు, ఏం చెప్పారు, రెల్లు లాంటిది అది అయి ఉంటుందేమో గమనించండి. అది గమనించి శరాదుల్లో ఇంకే శబ్దాలు అవి కూడా విడిగా ఇచ్చాయండి. ఐదే ఉన్నాయండి. దర్భ అనేది కూడా 6 ఉన్నాయండి. చెప్పండి. శర, దర్భ, మృద్, కుట్టి, తృణ, సోమ. అంటే అర్థం ఇవ్వలేదండి. అదే ఇది బహుశా బాణం అయ్యి ఉండదు. అంటే ఇవన్నీ కూడా వికారార్థాలు ఎన్ని అంటే బహుశా రెల్లు ఏదో అయి ఉంటుంది. గమనించిన పెద్ద పరాలే, మనకి అర్థం తర్వాత చెప్తారు. కానీ గోష్ఠ పురీషే చదవండి. గోష్ఠ పురీషే, గోహు పురీషం గోమయం. పద సంధి విచ్ఛేదం చేయండి అమ్మా. సూత్రం చేయమంటే దాన్ని కూరగాయలు వచ్చి కట్ చేసిన తర్వాత కదా వండాలి. వండకుండానే కట్ చేయకుండానే కూరగాయలు ఉండేవి కొన్ని ఉంటాయేమో. మీరు అలా కంగారు పడద్దు అన్నపూర్ణ గారు. కట్ చేయండి. చెప్పండి. గోహోచ పురీషే. గోశబ్దానికి కూడా నిత్యంగానే మైట్ ప్రత్యయం వస్తుంది. అయితే గోహ వికార లేదా అంటే అవయవ కాకుండా పురీషము అని అర్థంలో. పురీషం అంటే గోవు యొక్క విడతీసే పావు, పేడ, ఇలాగా మూత్రం ఇలాంటి ఉంటాయి కదా. పురీషం అనే అర్థంలో, గోహ పురీషం అనే అర్థంలో మైట్ ప్రత్యయం వచ్చి నిత్యంగా గోమయం రూపమైంది. అర్థమైందండి? అర్థమైందా? అంటే పూర్వసూత్రం చేత కూడా ఇక అన్ని ప్రత్యయాలు రావట్లేదు, గమనించండి. నిత్యం వృద్ధశరాదిభ్యాం సూత్రం చేత కూడా మైట్ ప్రత్యయం నిత్యంగానే వచ్చింది. ఇక్కడ కూడా మైట్ ప్రత్యయం, అన్ని ప్రత్యయంకి సంబంధం లేదు. తర్వాత చదవండి. గోపయ సోర్యత్. గోపయ సోర్యత్. అయ్యయ్యో తప్పండి. అనే కదా అయ్యయ్యో అంట. గోపయసోర్యత్. గోపయసోహని కదమ్మా. గోపయసోహు. గోపయసోర్యత్. గోపయసోర్యత్. గో శబ్దం పయస్సు ఒకటేను. ఈ గోపయసోహు యత్ అంటే మైట్ ప్రత్యయం కాదు ఇక్కడ. వికారార్థంలో మనకి యత్ ప్రత్యయం కూడా ఇక్కడ గమనించాం. అంటే గోహో వికారహ అని అర్థమే కదా. లేదంటే గోహ అదేంటి పురీషం అని అర్థం రాసినట్లేదు. బహుశా అవయము వికారార్థంలో ఏంటి అంటే ఇక్కడ అర్థం ప్రత్యేకంగా చెప్పలే కనుక పైనుంచి వికారము అవయవం అర్థంలో వస్తున్నాయి కనుక ఈ గోశబ్దం అనమాట. షష్ఠ్యంతమైన గోశబ్దము లేదా పై శబ్దముల కంటే అవయవము లేదా వికారము అనే అర్థంలో యత్ ప్రత్యయము వచ్చింది. ఎత్తులో తకారం పై ఏ మిగిలింది. అర్థమైందండి? ఇది అపత్యార్థంలో కూడా వచ్చింది కదండి గురుగారు. రానివ్వండి, నేను అదే చెప్తాంట. మీకు చెప్పేది స్త్రీ శబ్దానికంటే స్థైర్యం అనేది అపత్యార్థం అన్నది, సమూహార్థం అన్నది చాలా అర్థాల్లో వస్తూ ఉంటాయి. అర్థాలు మీద ఎక్కువ ఉంటూ ఉంటాయి. మీరు ప్రత్యయం ఒకటే వస్తుంది గోశబ్దానికంటే ఈ యత్ ప్రత్యయం వస్తుంది, గమనించండి. అంటే గోశబ్దం పూర్వంగా చెప్పాడు. గోహ అజాది ప్రసంగ యత్ అని కూడా ఒకసారి చెప్పుకున్నాం. అజాది ప్రత్యయం అంటే అన్ని ప్రత్యయం ఏమన్నా రావస్తున్నప్పుడు కూడా అవన్నీ బాధించి ఎత్తే వస్తుంది. గోశబ్దంకి ఎత్తుతోటే ముడి ఉంటుంది అనమాట. అర్థాలు వేరువేరుగా ఉంటాయి. ఇప్పుడు సాధారణంగా తదితర విషయం ఏంటంటే ఒక ప్రాతిపదికగా ప్రత్యయం అదే నడుస్తే అర్థాలు భేదంగా ఉంటూ ఉంటాయి. చెప్పకపోతే అడిగే ప్రత్యేకంగా చెప్పకపోతే. తులసి గారు మీరు వస్తే చాలు, మీ అబ్బాయిలు అక్కర్లేదు. గవ్యం చూడండి. గోహో అది చెప్పండి అమ్మా, చెప్పండి.
గోహ వికార గోహ లేదా అంటే పురేశం గోం. వ్యవహార్థం వికారార్థంలో చెప్పుకున్నా సరే, అవయవార్థంలో సరే, అంటే ఎక్కడ వికారార్థం చెప్పంటే గోహ వికార అని అనుకోండి. గో శబ్దం కంటే యత్ ప్రత్యయం వస్తే గోయ, తర్వాత తర్వాత గో గవ్యం అవుతుందండి. అవుతుంది. ఎలా చెప్తారు? గోయా దాకా వాంతో ఈ తీసుకొచ్చాను. ప్రత్యయం, వాంతో ఈ అది ప్రత్యయం చెప్పాలి చేత ఆపాను. వాంతో ఇప్రత్యయం సూత్రం చేత అవాదేశం వచ్చి గవ్యం. అలాగే పయసహ వికార అన్నప్పుడు పయస్యం రూపం కూడా అవుతుంది. అర్థమైంది కదా? అంటే పాయసహ రూపం కూడా అవ్వచ్చు. అంటే గో శబ్దానికి అయితే యత్ ప్రత్యయం వస్తున్నప్పుడు మైట్ కూడా వస్తుంది కదండి. ఏది పయస్ శబ్దానికి మైట్ కూడా వస్తుంది కదండి. అంటే వస్తుందో లేదో చూడండి. ప్రత్యేకంగా ఇక్కడ చెప్పాడు కనుక అండ ప్రత్యయం అయితే వస్తుంది. మైట్ ప్రత్యయం వస్తుంది అంటే సూత్రం, జనరల్ సూత్రం ఉంది కదా. అంటే వికారార్థంలో చెప్పారు కదా. తస్య వికార అన్నొస్తే పాయసహానే అవుతుంది కదా. అన్నొస్తే అండ్ కదండి, నేను మైట్ అడుగుతాను. మైట్ ప్రత్యయం విహాయ సూత్రం ఏముంది అంటే ప్రాణివాచకం కావాలి, లేదా ఔషధి వాచకం కావాలి, వృక్షవాచకం కావాలి, లేదా అంటే ఇక్కడ అభక్ష్య ఆచ్ఛాదనాలు అంటున్నాడు కదా. అంటే లౌకోముద్ద దాకా మనం లిమిట్ చేసుకున్నట్లయితే బయట ప్రత్యయం వచ్చే సూత్రాలు ఇక్కడ ఏం చెప్పలేదు కదా. వీటికి ఏ కేటగిరీలో తీసుకుంటారు మీరు? తస్య వికార అయితే అన్నే, అవయవ ప్రాణ్యౌషధి వృక్షేభ్య అంటే ప్రాణివాచకాలైనా అవ్వాలి. పైస ప్రాణివాచకం కాదు కదా, ఔషధి కాదు, వృక్షవాచకం కూడా కాదు. ప్రకృతి మాత్రం మైడ్ వాస్యాత్ అశ్మమయం ఇవన్నీ కూడా చూడండి. దాంట్లో ఉన్నట్టయితే మౌద్గహ అంటే దాంట్లో ఉన్నట్టయితే భక్ష్యవాచకం కాకూడదు కదా. రెండో సూత్రం మైట్ ప్రత్యయం చెప్పాలి అంటే అష్టాధ్యాయంలో చూడండి. ఒకవేళ బయట ప్రత్యయం బహుశా వస్తుందని అనుకోను. వస్తే చూడండి పై శబ్దం కంటే. అంటే పైశ్యం కూడా ఉంటే ఉండవచ్చునేమో. అప్పుడు ఏమవుతుంది? మై ప్రత్యయం అన్నాక పయోమయం అవ్వాలి. అంటే నేనేం సాహసం చేయను, నేను ఎప్పుడు వినలేదు, సాహసం చేయను. ఎందుకంటే నేను 60 ఏళ్ళ నుంచే చదువుతున్నాను సంస్కృతం. అంచేత నేనేమీ వినలేదని చెప్పాను. చదువుతున్నా 60 ఏళ్ళ నుంచే కదా చదువుతూ అంట. అంచేత ఈ శబ్దం ఎప్పుడు నేను వినలేదు అని సాహసం నేను చేయను. తర్వాత చదవండి అమ్మా. అయిపోయింది. ఇక్కడికి ఏం రూపమైంది? గవ్యం పైశ్యం అయిపోయింది. తర్వాత మనం వెళ్ళేటువంటిది ఇవన్నీ చాలా సూత్రాలు అయిపోయినట్టున్నాయి. బహుశా మీరు పెట్టట్లేదు. ఏ సూత్రాలు చెప్పాలో అని అడిగినా రిపీటెడ్ గా అడిగినా చెప్పట్లేదు. లేదండి, పెట్టారండి. పెట్టారు కదండి ఇవాళ. ఇవాళ 3 రోజుల క్రితం పెట్టాం. ఏ సూత్రాలు చదవాలి ఇప్పుడు? అంటే ఇవన్నీ మీకు ప్రాగివీయ అని చెప్పుకుందామండి ఇప్పుడు. అదే అక్కడ పేజీ చెప్పండి. 856 856 పేజీ నంబర్ 813 సూత్రం 1217 అండి. 1217 12 కదా. అంటే ఇది సూత్రం ఏనండి, సూత్రమే. అంటే ఇవార్థాలు చెప్పు. టైం అయిపోయిందా? ఇవాళ ఇంకా 20 నిమిషాలు ఉన్నాయి. అది కాదు సూత్రం ఏంటి? 1217 సూత్ర సంఖ్య. అదే మీరు చెప్పేది. అంటే అదే అంటే ఇవి చెప్పలేదమ్మా మీకు? అతిశాయనే తమోభిష్టానం చెప్పినట్టు గుర్తు లేదండి. అయితే చెప్తాను వినండి అమ్మాయి. చాలా ముఖ్యమైన సూత్రమే. అతిశాయనే తమభిష్టానం. చదవండి సూత్రం. అతిశాయనే తమభిష్టానం. తమప్పు ఇష్టన్ రెండు ప్రత్యయాలు కదా అనండి. తమప్పు ఇష్టన్ ఇష్టన్ ఇష్ట అనుకోదమ్మా. ఇష్ట కాదు, ఇష్ట. ఎందుకంటే రాసేటప్పుడు శ్రేష్టము అని రాయాలి. అంటే శ్రేష్టము అని అనుకోండి. శ్రేష్టం వేరు, శిష్ట వేరు. అంటే ఈ ప్రత్యయాల్లో అర్థాలు మారిపోతాయి. తాకి ఠాకి కూడా. శిష్ట అన్నప్పుడు ఉండే ప్రత్యయం వేరు. ప్రత్యయం అయితే శిష టహ కాస్త టహ కనిపిస్తుంది శిష్ట అని. ఇది శ్రేష్ఠ అనే శ్రేష్టము.
అంటే తమ్మప్పు ఇష్టం ప్రత్యయాలు. తమ్మప్పు అనే ప్రత్యయం పదం చివరి ఉంది కనుక పకారంకి చేస్తాం బాగా వినపడింది తమబిష్టను అన్నాడు. అర్థమైంది కదండి. అయితే ఏ అర్థంలో వస్తాయి రెండు అంటే అతిశయము అతిశాయనము అని అర్థం. అతిశయించడం అంటే ఎక్కువగా ఉంది అని చెప్పడం అనమాట. అర్థమవుతుంది కదండి. అంటే ఇక్కడ అతిశయం అంటే గమనించండి, లోకంలో అతిశయోక్తి అనేది వేరు. అతిశయంగా ఉక్తి అంటే చిన్నది కాస్త ఏదో కొండంత ఉంటే కొండంత చెప్తాడు, అతిశయం వేరు. ఇక్కడ ఇక సూపర్లేటివ్ డిగ్రీ అన్నమాట. ఇక్కడ అతిశయం అంటే కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ అంటే ఇంగ్లీష్ చెప్పాలని ఆ రెండు పదాలు వాడాలని నాకు లేదు. ఎందుకంటే ఆ రెండు పదాలు కూడా అర్థవంతంగా లేవు. ఏదో వాళ్ళు తప్ప దాంట్లో సుపీరియారిటీ ఒక దాంట్లో ఉంది, కంపారిజన్ ఉందో లేదో కంపారిజన్ కాదు చెప్పలేదు. అక్కడ కూడా ఇద్దరి మధ్యలో సుపీరియారిటీ ఉంటాయి కదా. ఈ టాలర్ ధ్యానం చెప్పంటే అర్థం ఏంటన్నా, వాడికంటే వీడిని కంపేర్ చేస్తున్నారా కేవలము, లేదంటే వాడిలో కూడా ఇద్దరు సుపీరియారిటీ చెప్తున్నారా? అక్కడ మీకు తెలియదు, మీకు కంపారిజన్ అనుకుంటున్నారు. అక్కడ సింప్లీ కంపారిజన్ లేదు. కంపారిజన్ కంటే వాడికంటే వీడు కొంచెం పొడుగు ఎక్కువ అంటే అతిశయమే చెప్తున్నారు, వాడికంటే వీడు. అర్థమవుతుందా? సూపర్లేటివ్ లో అక్కడ సూపీరియారిటీ అని చెప్తాను. మరి ఇద్దరికి వచ్చేకల్లా కంపారిజన్ ఏమిటి? అర్థం లేని పదాలన్నీ కూడా అక్కడ మనది ఎలా గమనించండి. ఇంతకీ లోకంలో ఉండి అతిశయోక్తులు వేరు, ఇక్కడ వేరు. అతిశయ విశిష్టార్థ వృత్తి, అతిశయంతో కూడినటువంటి అర్థం అన్నమాట. అతిశయము అనే అర్థంలో ఉన్నటువంటి ప్రాతిపదికం కంటే స్వార్థంలో అంటాడు. స్వార్థంలో ఏదో ప్రత్యయ స్థః అయం ఏషాం అతిశయేన ఆఢ్య. చూడండి, ఆఢ్య అంటే గొప్పవాడు అని అర్థం. ఈ గొప్పవాడు అంటే ధనాఢ్య కావచ్చు, జ్ఞానాఢ్య కావచ్చు. అర్థమవుతుందా? తపస్సు చేత గొప్పవాడైతే, ధనం చేత అయితే ధనాఢ్య అన్నాం, ధనం చేత గుణాఢ్య అన్నాం. తపస్సు చేత అయితే అనకండి, తప ఆఢ్య అనే అనాలి, అపశబ్దాలు అనద్దు. తపస ఆఢ్య ప్రాతిపదికే మిగిలాలి కదా. గుణ ఆఢ్య అంటే గుణాన్ని ప్రాతిపదిక చెప్తున్నాం కదా. ఆఢ్య పదం కంటే ముందర గుణేన ఆఢ్య తృతీయ తత్పురుష చెప్పామంటే గుణేన ప్రాతిపదిక మాత్రమే మిగులుస్తాం కదా ఏ సమాసం అయినా. అంటే ఇక్కడ తప అనే శబ్దం దానికి ప్రాతిపదిక కింద తప అని తీసుకోవాలా గురుగారు? అంటే తపస్సు అనే తీసుకోవాలండి. ఆ సకారానికి రకరకాలుగా కనబడకుండా పోతుంది ఆ సకారం. చాలా మనం అనుకున్నాం అర్జున యువాచ అంటే అర్జున తీసుకోవాలని కాదు కదా. తపస్సు సకారం శబ్దం ఇది. అంటే రాలేదా మనకి చాలా వచ్చి ఉంటాయి. అంటే మీరు చెప్పినట్టుగా అనుకునే తపస్సు ఆఢ్య అయితే సకారం గుర్తుంది, రుత్వం వచ్చి తప రు ఆఢ్య అయితే రూకేమో యకారం వచ్చి తప యా ఆఢ్య ఉన్నట్లయితే యకారం లోపశాఖ లోపం వస్తే తప ఆఢ్య లేదా తపయాఢ్య కూడా అనుకోవచ్చు. ఆ సందుల తర్వాత ప్రశ్న వినండి. అంచేతే ఇప్పుడు అయం ఆఢ్య వీడు గొప్పవాడు, అయమపి ఆఢ్య వీడు కూడా గొప్పవాడే. అయం అనయోహో అయం అతిశయేన ఆఢ్య వాడికంటే వీడు అతిశయంగా ఎక్కువగా కదా ఆఢ్యుడు అని చెప్పాం. ఒక రూపం ఏమవుతూ ఉంటుంది, మీకు తమ్మప్పని ప్రచయం చేస్తే ఆఢ్య తమహ ఆఢ్య తమహ. ఇదే మీరు ఆఢ్యతమహ అన్నారు. అయం అనయోహ అన్నట్టే ఆఢ్య తమహ అనొచ్చా గురుగారు? మరి అదే చెప్తుంటే కదా, మరి అనయోహ అన్నం కనుకనే తమ పరిచయం పెడు, తమ బిట్వీన్ టూ. అంటే ప్రస్తుతం చెప్పలేదు, అతిశయమనే చెప్పాడు తప్ప అతిశయార్థంలో ఇద్దరా ఎక్కువ మందిలో ఉన్నప్పుడు తమప్పు ఇష్టం ప్రత్యయాలు వస్తాయని చెప్పలేదు. కానీ తర్వాత సూత్రం బట్టి ఈ సూత్రానికి ఇద్దరు అని మినిమం చేస్తున్నాం అనమాట. అర్థమవుతుందా? అతిశయం అర్థంలో తమప్పని ప్రత్యయం ఒకటి, తర్వాత తమ అంటే అదే ఏం చెప్పుకున్నాం ఆఢ్య తమహ కదండి. తమహ అంటే ఇద్దరు కాదు, కనీసం ముగ్గురు చెప్పుకోవాలంటే అయం ఆఢ్య అయం ఆఢ్య అయం చ ఆఢ్య ముగ్గురు కనీసం. అప్పుడు అయం ఏషాం అతిశయేన ఆఢ్య ఆఢ్యతమః అంటే సూత్రాల్లో సింపుల్ గా మనకి అయం ఏషాం అతిశయేన ఆఢ్య అంటే అర్థం ఏంటి? ఏషాం అంటే బహువచనం చెప్తున్నాడు కదా.
వీరిలో వీళ్ళలో ఎక్కువగా ఇతను అతిశయంగా ఆఢ్యుడు అంటే మిగతా ఇద్దరు సంగతి ఏమిటి? వాళ్ళిద్దరు ఎక్కువ ధనం. మిగతా ఇద్దరు కూడా ఆఢ్యులే కదా. ఆఢ్యులే అంటే యశాం వీళ్ళ ముగ్గురులో కూడా అయం అతిశయనాఢ్య అంటే అతిశయము అనే పదం తీసేస్తే అయం యశాం అంటే త్రయ సంతి న్యూనాతన్యూనం అయం ఆఢ్య అయం ఆఢ్య అయం చ ఆఢ్య. ఎవరో ఒకళ్ళు యశాం అతిశయ, ఈ ముగ్గురులో కూడా యశాం అతిశయన ఆఢ్య. ముగ్గురే ఉండక్కల 3 నుంచి 100 మంది అయినా ఉండొచ్చు, 1000 మంది అయినా ఉండదు. అర్థం అవుతుంది మీకు చెప్పింది? ఇందాక ఇద్దరు కాదు, అంటే ఇద్దరు కంటే ముఖ్య తమ ప్రత్యయం అనేటువంటిది. ఆఢ్యతమ అంటే ఇద్దరి కంటే ఎక్కువ ఉన్న వాళ్ళలో అతిశయం చెప్పినట్లయితే అర్థమవుతుంది కదండి. ఇక్కడ కూడా ఒక రకంగా కంపారిజన్ కదా. అంటే ద్వివచనం ఉన్నప్పుడు కంపారిజన్ అయితే బహువచనం మాత్రం కంపారిజన్ కదా ఉంటా. లేదా బహువచనం సుపీరియర్ అంటే ద్వివచనం కూడా సుపీరియరిటీ తీసుకోవాలి. అక్కడ కంపారిటివ్ డిగ్రీ ఏమిటో, ఇక్కడ సూపర్ డిగ్రీ ఏమిటో, పాజిటివ్ డిగ్రీ అంటే ఆ పాజిటివ్నెస్ ఏమిటో నెగిటివ్ కూడా ఉంటుంది కదా. పాజిటివ్ డిగ్రీ ఎందుకు, నెగిటివ్ కూడా ఉండదా? షార్ట్ లేదంటే పూర్ అనేటువంటిది. పూరెస్ట్ అంటే అది పాజిటివా నెగిటివ్ డిగ్రీ? అది నవ్వుతున్నారు సత్యవాణి గారు కావాలి బహుశా. సత్యవాణి గారు నవ్వుతూ ఉంటే ఆఢ్యతమ గమనించారు కదమ్మా. ఇంకా చెప్పండి. అయం దృఢ, అయం చ దృఢ, అయమపి దృఢ, అయం ఏతేషాం అతిశయన దృఢ, దృఢతమ. చాలా మీరు చాలా చెప్పండి. ఇంకా దృఢ, ఇంకా తర్వాత ఆలోచించండి. ఏమంటే తమ ప్రత్యయం అంటే గుణాలు చెప్పడం కదా. వీడు ఒకవేళ నామవాచకాలు చెప్పి వీడు గొప్పవాడు, వాడు గొప్పవాడు, వీడు గొప్పవాడు అని చెప్పి అయం దీర్ఘ, అయం దీర్ఘ, అయం దీర్ఘ, అతిశయన అయం దీర్ఘ, దీర్ఘతమ. ఏముంది? ప్రాంశు 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 తమ. ఇలాగా అంటే నెగిటివ్ లో కూడా వెళ్ళి లఘుతమ. అయం లఘు, అయం లఘు, అయం లఘు, అయం అతిశయం లఘు, లఘుతమ. మందః ఎందుకు అనకూడదమ్మా? అయం విద్వాన్ అనండి. మీరు విద్వత్తమ అనకుండా విద్వత్తమ మీకెందుకు? ఏషా విదుషి, ఏషా చెప్పండి. ఏషాపి విదుషి, ఏషాపి విదుషి, ఏషా ఏతాసాం అతిశయేన విదుషి విద్వత్తమ. విద్వత్తమ ఏమైనా చెప్పు. పండితతమ, పండితతమ. అర్థమైంది కదండి. ఇంకా ఎక్కువ ఉదాహరణ చెప్పలేదు. లఘు అయితే దీంట్లో 2 ప్రత్యయాలు చెప్పాడు. తమ్మప్ప చెప్పాడు, ఇష్టను ప్రత్యయం కూడా చెప్పాడు. ఇష్టన్ అనే ప్రత్యయం. ఇష్టంలో ఇష్ట మిగులుతుంది, ఇష్ట అని. ఇక్కడ దట్టి అదే ప్రత్యయం మొదలయ్యి లఘువులో ఉండేటువంటి టీకి అంటే అజాది ప్రత్యయం కనుక టీకి అర్థమైంది కదండి. అంటే ఇక్కడ ప్రత్యేకంగా ఇష్టం ప్రత్యయం పరంగా కూడా టేహి ఇవి కాదు. మనకి ఏం చెప్పినాడు పూర్వం సూత్రం చెప్పినాడు అంటే చూడండి 11 ఏదో నెంబర్ 57 ఏదో ఇష్ట ఇమ ఈయస్వం ప్రత్యయాల పరంగా ఉన్నప్పుడు టీకి ఆపోజిషన్ సూత్రం అని చెప్తున్నాడు. చూడండి చదవండి ఒకసారి సూత్రం. ఇష్టమేయస్సు అంటాడు. ఆ 3 ప్రత్యయాల పరంగా ఉన్నప్పుడే అంటే డిత్తు పరంగా ఉంటే ఒక టేహ 2 సూత్రాలు ఉన్నాయి. డిత్తు పరంగా ఉంటే టీగులాపని చెప్పే సూత్రం ఒకటి, ఇష్ట ఇమ ఈయసం ప్రత్యయాల పరంగా ఉంటే టీగులాపని చెప్పిన సూత్రం. ఏమన్నా సూత్రం నెంబర్ ఎంత? 1157 అండి. టేహ అని ఉంది. 1157 చదవండి అమ్మా. టేహనే చెప్తాను, నేను చెప్తున్నాను. సూత్రం అర్థం చదవండి. అక్కడ 3 ప్రత్యయాల పరంగా ఉంటేనే ఇష్టేమేయస్సు, ఇష్ట ఇమ్మనిచ్చు ఈయస్సు 3 ప్రత్యయాలు ఉంటేనే. ఈ ఇష్టం ప్రత్యయము, ఇమన ప్రత్యయము, ఈయస్సు ప్రత్యయాలు, ఈ 3 ప్రత్యయాల పరంగా ఉంటేనే. ఇప్పుడు ఇష్టం ప్రత్యయం పరంగా ఉంది కనుక ఆ టేహం సూత్రం చేసి టీకి లోపం వస్తే ఏమైపోయింది? లఘువుల నుండి ఉకారం పోయింది. లేకపోయినట్లయితే ఓర్ గుణం ఇవన్నీ వచ్చేసి ఉండాల్సింది అనమాట. గుణం అవాదేశం వచ్చి ఉంటుంది. దాన్ని బాధించి టేహం టీకి లోపం వచ్చేస్తే లఘు ఇష్ట లఘిష్ట అంటే అయం అతిశయం లఘు అనే అర్థంలో లఘు తమహ అనొచ్చు, లఘిష్ట కూడా అనొచ్చు. అర్థమైందా మీరు చెప్పేది? అర్థమైంది. హలో
అర్థమైంది గురుగారు. అయితే ఆఢ్య శబ్దాన్ని మాత్రం ఇవ్వలేదు. అంటే ఆఢ్య ఇష్ట ఆఢ్యిష్ట కూడా ఇవ్వాలి కదా ఇస్తే. అంటే లఘు శబ్దానికి అయితే తమొప్ప ఇష్టం చూపిస్తున్నారు, ఆఢ్య శబ్దాన్ని చూపించలేదు, తమ ప్రత్యయం ఒకటే చూపించారు కదా. దానికి కారణం ఏమిటో వ్యాఖ్యానంలో చూద్దాం. మీరు అడగరు, మీరు అడగకపోయినా నేను అనవసరంగా చెప్తున్నానేమో తెలియట్లేదు నాకు. తర్వాత చదవండి. తింగశ్చ చదవండి ఎవరో తెంగంతాత్. తెంగంతం కంటే కూడా చాలా విచిత్రమైన విషయం గమనించండి. ఇప్పటిదాకా సుబంతాల కంటే చేసుకుంటున్నాం, ఇప్పుడు ఈ ప్రత్యయం మాత్రం మీకు తెంగంతం కూడా చేసుకోవచ్చు అంటున్నారు. గమనించండి. ఊహ ఏమిటండి? తెంగశ్చ తెంగంతాత్ అని చెప్తారంటే మళ్ళీ ఊహో అబ్బా అలాగా అని అనుకుంటా ఏమిటో ఓహో ఏదో ఏదో పైన వచ్చిన ఏకపట్టాలు తోసేసినట్టు. తెంగంతాత్ అతిశయద్యోత్యే తమపు స్యాత్. చదవండి. అతిశయన ప్రత్యయం అన్నమాట. తెంగంతం కంటే కూడా ఈ మతుప్పని అతిశయ తమ ప్రత్యయం వస్తుంది అన్నారు. ఇష్టం ప్రత్యయం చెప్పట్లేదు ఇక్కడ. తెంగంతం కంటే అతిశయం వచ్చేటప్పుడు ఏ ప్రత్యయం చెప్తున్నారు? తమప్పు ఒకటే చెప్తున్నారు. గమనించండి, ఇష్టం ప్రత్యయం చెప్పట్లేదు. అంటే దానికి మాత్రమే స్వరిత స్వరం చెప్పుకొని ఆ ఒక్కదాన్ని అనువృత్తిగా చెప్పుకుంటారు. తమప్పు ఒకటే. ఇప్పుడు ఉదాహరణ చూద్దరు కానీ ఉదాహరణ చెప్పే ముందు కొంచెం తర్వాత సూత్రాలు చదవండి, ఉదాహరణ తర్వాత ఇస్తారు. చెప్పి తర్వాత చదవండి. అంటే పెద్ద ఇక్కడ వ్యాఖ్యానం రాసే చూడండి అమ్మా. ఆయన ఈ తెంగ శాస్త్రంలో అజాది గుణవచనానామేవా అని చెప్పని ఇష్టం ఈశ్వని ప్రత్యయములు గుణవచనముల కంటే మాత్రమే వచ్చును నియమం రాస్తున్నారు. గమనించండి. అత్యతే ఆఢ్య తమహ ఇచ్చే తప్ప ఈ ఆఢ్య అనేటువంటి గుణవాచక శబ్దం కదా. అజాది గుణవచనాదేవ ఇష్టం ఈశ్వని ప్రత్యయాలు గుణవాచక శబ్దాల కంటే మాత్రం వస్తాయి. ఆఢ్య అని గుణవాచకం కాదు, ఆఢ్య నామవాచకం అయిపోయింది కదా అది. సరే, ఏదైనా గుణవాచకం కంటే మాత్రం వచ్చిన నియమం రాస్తున్నారు. అంటే ఎక్కడో అంటే అష్టాధ్యాయులు అయితే విశేషాలు కనిపిస్తాయి సిద్ధాంత కౌముదిలో. ఇది లౌకములో మీకు విశేషాలు కనబడవు, అవసరమైతే అక్కడ చూడండి. తర్వాత చదవండి. తరప్తమపౌ గహ. తరప్తమపౌ గహ. గహ కాదండి, అనండి అనంతే గహ అనండి, మొత్తం సూత్రం అనండి. తరప్ తమపౌ గహ. తరప్ తమపో ఎందుకు? తరప్ తమపో అనకుండా సమాసం చేసేస్తే తరప్ అని ఏదో వాడు తోలేసినట్టుగా తరప్ తమపౌ ఘహ. తరప్ తమపౌ ఘహ. దీంట్లో కలిపి రాసేసే సూత్రం. ఇక్కడ కలిపి రాయక్కర్లేదు. తరప్ తమపౌ ఘహ అని కలిపి రాయడం ఎందుకు? అక్కడ సంహిత ఏం లేదు కదా. అతిశాయనే అతిశాయనే తమ బిష్టను చూడండి, గ్యాప్ ఎంత ఇచ్చారో రెండు పదాలకిను. అతిశాయనే తమ విషణంలో గ్యాప్ ఇవ్వలేదు రెండు పదాలకిను. అవునండి. ఈ సూత్రం కూడా తరప్తమపౌ ఘహ అని అన్నారు తప్ప కలిపేందుకు చలికాలం ఏమిటి దగ్గరికి వెళ్ళిపోయింది అది. తరప్తమపౌ వేరు, గ్యాప్ ఇచ్చే ఘహ అన్నారు. సంహిత ఏం లేదు. సరే, ఇప్పుడు మనకి శత్రు ప్రత్యయము షానొచ్చి ఇలాంటి ప్రత్యయాలకి ఘా అని సోంగ్ సత్ అని ఏదో సోంగ్ చెప్తున్నాడు కదా. తౌ సత్ అని ఏదో శత్రు ప్రత్యయంకి షానకి సత్ అని ఇలా పేర్లు పెట్టినట్టుగా ఇప్పుడు ఈ తరప్పు తమప్పు అని రెండు ప్రత్యయాలకి ఘ అని పేరు పెట్టుకున్నాడు. ఏం పేరు పెట్టినాడు? ఘ అని పేరు పెట్టినాడు. అంటే అక్కడ మీకు ఆయనయ్యి నియ ఫడఖ ఛఘం అని ఆ ఘాకి దీనికి సంబంధం లేదు. గమనించండి, దీనికి ఘా అని పేరు అంతే. తరప్ తమప్పులకి అది ప్రత్యయం. ప్రత్యయం దానికి ఆదేశం. ఇదేంటే సంజ్ఞ. అంటే ఎక్కడైనా ఘా వస్తుంది అంటే రెండు ప్రత్యయాలు వస్తాయి అని అర్థం అనమాట. అంతే కదా. సత్ వస్తుంది, తౌ సత్ అంటే అలాగనమాట. ఏతో ఘసంలో సహా రెండు ప్రత్యయం. ఏమన్నారు? టైం అయిపోయిందా? లేదు, ఇది సంజ్ఞ అన్నాను అంతే. అక్కడది అది ఈ తరపు తమప్పని ప్రత్యయాలకి ఘా అని పేరు పెట్టినాడు. అంటే ఈ తర్వాత సూత్రంలో ఎక్కడైనా ఘా వస్తుంది అంటే తరపు తమప్ప ప్రత్యయాలు వస్తాయి అని అర్థం. అంతే కదా. తర్వాత సూత్రం చూడండి. కిమేత్ అనండి, కిమ్ ఏత్ అనండి. కిమ్
తింగ్ తింగ్ అవ్యయ ఘ ఆదాం చెప్పండి. తింగ్ అవ్యయ ఘ ఆము అని తర్వాత అండి. ఘా తర్వాత ఘ ఆము. గా కాదు ఘ. కిం ఏత్ తింగ్ అవ్యయ ఘా తర్వాత ఘా తర్వాత ఆదాం అని అన్నాడు. ఘా తర్వాత అదే ఘాత్ అని ఎక్కడ చూడండి. కిమేతత్ తింగ్ అవ్యయ ఘాత్ అని అక్కడ ఆపండి అమ్మా. కిమేతింగ్ అవ్యయ ఘాత్ కిమేతి దానండి కర్లేదు కనుక ఘాత్. ఆము అద్రవ్య ప్రకర్షే. ఆము అద్రవ్య ప్రకర్షే. ఆము అద్రవ్య ప్రకర్షే. ఆము అద్రవ్య ప్రకర్షే సంధి చేశాడు. ఆమ్ వద్రవ్య ప్రకర్షే. ఆమ్ వద్రవ్య ప్రకర్షే. కిమేతింగ్ అవ్యయ ఘాద్ అనండి. కిమేతింగ్ అవ్యయ ఘాద్. కిమేతింగ్ తాకెందుతామ్మా. కిమేతింగ్ అన్నమాట. కిమేతింగ్ అవ్యయ ఘాద్. కిమేతింగ్ అవ్యయ ఘాత్ ఘాద్. ఆమ్ వద్రయ ప్రత్యయే. ఆమ్ వద్రయ ప్రకర్షే. ఆమ్ వద్రవ్య ప్రకర్షే. ఆము అద్రవ్య ప్రకర్షే. ఆమ్ వద్రవ్య ప్రకర్షే. ఆమ్ వద్రవ్య ప్రకర్షే. ఆమ్ వద్రవ్య ఉండదు ఇంకా. ఆము అద్రవ్య. ఆమ్ వద్రవ్య ప్రకర్షే. ఆమ్ వద్రవ్య ప్రకర్షే. ఆమ్ వద్రవ్య ప్రకర్షే. చూడండి అమ్మా. కిమేతి ఇవన్నీ పెడతారు. కిమ్ అంటే కిమ్ శబ్దం ఉంది కదా మనకి. కిమహ అంటే పంచమ్యంతాలు రాసేస్తున్నారు అనమాట. ఏమంటే కిమ్ అనే తీసుకోవాలి. దాని పంచమ్యంతాలన్నీ తీసేసి చెప్తున్నారు. అన్నిటికీ పంచమ్యంతాలు పెట్టి. అంటే చివరి కిమేత్ తింగ్ అవ్యయ ఘాత్ అని పంచమలో ఉంది కదా. తింగ్ అవ్యయ ఘాత్ అని పంచమి కదమ్మా అది. అవునండి అవునండి. ఆ పంచమి దీంట్లో ఉండే ప్రతిదానికే తగిలించేస్తున్నారు అనమాట. కిమ్ శబ్దానికి పంచం పెడితే కిమహ అనండి. తర్వాత ఏత్ అని ఉంది కదా, దానికి కూడా పెట్టండి. అంటే ఏత్ అంటే ఏం తీసుకుంటావు, ఏదంటే ఏదంతా అని తీసుకుంటావు అనమాట. ఏత్ అంటేను ఏదంతా పంచమి చెప్పాలి. అంటే ఏత్కి పంచమి చెప్పి ఏతహ అని చెప్పడం కాదు. ఏత్ అని అంతమందిగా ఉండాలి అంటున్నారు అనమాట. అర్థమవుతుందా? అంటే ఈ అంతా అంటే ఏ అని దానికేమో పక్కన ప్రాతిపదికం అనేది పదం ఉంది కనుక ఏదంతా అని తీసుకున్నారు అనమాట. అంటే చివర మనకి చెప్తారు చూడండి. తర్వాత తింగహ. తింగహ దాని పంచమే కదా తింగ్ అనే దానికి. అవ్యయాత్ చ. అవ్యయాత్ చ వదిలేసేయండి. అర్థమైంది కదా. అవ్యయాత్ అవ్యయ ఘాత్ అన్నమాట. అంటే వీటికంటే పరంగా అంటే కిమ్ము ఏత్తు అంటే ఏదంతము, తర్వాత అవ్యయం కంటే పరముగా ఉన్నటువంటి ఘా అన్నమాట. ఈ ఘా అనేటువంటిది ఈ మూడు ద్వంద్వ సమాసం చేసి తర్వాత ఘా పెట్టుకున్నారు అనమాట. అర్థమైందమ్మా చెప్పేది? అంటే కిమ్ శబ్దం అంటే కిమ్ శబ్దం కిమహ ఘాత్ అనమాట. కిమ్ కంటే పరంగా ఉన్న ఘాత్. ఏదంతా అంటే కంటే పరంగా ఉన్న ఘాను. అవ్యయం కంటే పరంగా ఉన్న ఘాను అయింది కదా. ఎందుకంటే వాటి పరముగా ఏమొస్తుందిట, ఆము అనేటువంటి ప్రత్యయం వస్తుందిట. ఆము అనే ప్రత్యయం. అయితే ద్రవ్య ప్రకర్ష అనే అర్థం మాత్రం ఉండకూడదు. గుణ ప్రకర్ష చెప్పచ్చు, క్రియా ప్రకర్ష చెప్పచ్చు తప్ప ద్రవ్య ప్రకర్ష ఉండకూడదు. అంటే ప్రకర్ష అంటే అతిశయం గురించే. ఇవన్నీ అతిశయ ప్రత్యయాలే కదా. ప్రకర్ష అంటే కొత్తగా అనుకోకండి. ప్రకర్ష అంటే అతిశయం అని అర్థమే కదా. ప్రకర్ష అతిశయమే కదమ్మా అర్థం. అద్రవ్య ప్రకర్ష ఉదాహరణ చూడండి. కింతమాం చెప్పండి. కిమ్మని ఉంది కదా. కిమ్ కంటే ఘా పెట్టండి. అంటే తరపులో ఏదో ఒకటి పెట్టుకోవాలి. ఇప్పుడు ఏం పెట్టాడు ఇక్కడ? తమా పెట్టినాడు. తరపు పెట్టుకో, తమపు పెట్టుకోవచ్చు.
తర అంటే ఇద్దరు ఇంకా తర ప్రత్యయం రాలే కనుక తమప్పుదో అనిపిస్తున్నారు చూడండి. కిన్ శబ్దం కంటే తమ ప్రత్యయం వచ్చింది వస్తే కిన్ను తమ, ఈ మకారం అనుస్వార పరసం వస్తే కిం తమ. ఏంటంటే ఆమ్ ప్రత్యయం పెట్టుకోమన్నాడు కదా, ఆము పెట్టుకోమన్నాడు కదా. కిం తమాం. అవునండి, కిం తమాం, కిం తమాం అంటే ఏమిటనమాట? కిం తమాం అంటే అర్థం ఏంటి? కిం శబ్దం కంటే కేవల స్వార్థంలో తమ ప్రత్యయం వచ్చింది. ఏతేషాం అతిశయనాఢ్య అని చెప్పినట్లు ఏతేషాం అర్షియన కహ అంటే ఇప్పుడు అర్థం చెప్పగల విగ్రహవాక్యం మనం. ఏతేషాం వీళ్ళల్లో అతిశయన కహ, వీళ్ళల్లో ఎక్కువ ఎవడు, ఎక్కువ ఎవడు అంటే అతిశయం ఎవడు అని చెప్పడం అనమాట. ఏతేషాం వీళ్ళలో అతిశయంతో ఉన్నవాడు ఎవడు, ఏ అతిశయమో ఏ అర్థంలో అతిశయమో తర్వాత సంగతి. వీళ్ళల్లో సుపీరియర్ ఎవరో అడుగుతారు, సామాన్యంగా అడుగుతున్నారు అనమాట. ఏషాం అనండి, చూడండి అక్కడ అడగడానికి ఏమనొచ్చు మనం? కిం తమాం, కిం తమాం, అదే ప్రశ్న అనమాట. ఏతేషాం అతిశయన కహ అనే అర్థంలో తదిత పరిచయం అయితే ఏతేషాం అతిశయన కహ అనేది వాక్యం. ఇది ఈ తదితాంతంగా వాడాలంటే కిం తమాం అని వాడుకుంటాం అన్నమాట. అవును, అర్థమైంది. గురువు గారు ఒక సందేహం అండి. చెప్పండి అమ్మా పద్మగారు. ఇక్కడ అవునండి, ఇక్కడ ఆము అని చెప్పారు కదండి, అంటే ఆమ్ అనే చెప్పుకోవచ్చు కదా. ఉకారం ఉచ్చారణార్థంగా తీసుకున్నట్లు, అందుకని ఇక్కడ రాలేదు కదండి ఇక్కడ. అవును అవును, అక్కడ ఆమనే పెట్టుకోవచ్చు కదా, అంటే ఆమని పలకడం కష్టమే. అంటే సూత్రంలో మాత్రం ఆము అనేది నిర్దేశం కనిపిస్తుంది కదా. అవునండి, ఆము అద్రవ్య ప్రకర్ష అన్నారు కనుక అదే ఆమ్ అని చెప్తారు. మకారం లోపం ఎలా నివారిస్తారు? అంటే దాన్ని కాపాడాలంటే ఇది ఉచ్చారణార్థం కాదు, దీనికి ఇష్టంగా చెప్పుకోవాల్సింది. ఏంటంటే ద ప్రొడక్షన్ ఆఫ్ మకార ఇస్ ఎసెన్షియల్ అనమాట. ఊ చేసేది మకారం రక్షిస్తుంది, లేదా మకారం రక్షించకుండా పోను అనమాట. అంతేనమ్మా? చెప్పండి. లాస్ట్ 2 minutes వచ్చామండి. అదే లాస్ట్ 2 అంటే 1 minute దగ్గరలో ఉన్నాం. సరే ఇది అయిపోయి సరే తర్వాత చెప్పండి అమ్మా. అలాగే ఏకారాంతం తర్వాత ఏదంతా ఉన్నాడు కదా, ఏదంతము. ఈ ప్రాహ్ని ప్రగే అనేటువంటిది కాలవాచక శబ్దాలు, ఇవి ఏదంతాలు అయ్యాయి కదా. అంటే ప్రాహ్న ఏదో ప్రాహ్ని అనే ఉంటుంది అవ్యయం ఇది. అంటే ప్రాహ్నం అనగా పూర్వాహ్నము రాశారు, గమనించండి. ప్రాహ్ని అంటే పూర్వాహ్నం అంటే 12 గంటల కంటే పూర్వం అన్నమాట. అపరాహ్నము అంటే తర్వాత అని అర్థం కదా. అందుకే పూర్వే ప్రాహ్ని అని ఏదంతమైంది కనుక దానికంటే అతిశయంలో ఒకవేళ తమ ప్రత్యయం పెట్టుకుని ఆమె కూడా చెప్పుకుంటే రూపం ఇచ్చాడు ప్రాహ్నే తమాం. ఏమీ సమస్య లేదు కదమ్మా. అలాగే తెంగంతం అంటే పచతి తమాం, పచతి తమాం, పచతి అంటే అతిశయాన్ని తమాం. మీ ముగ్గురులో ఎవరు పచతి తమాం అమ్మ?